ఏది కావాలంటే మనం అది అడగచ్చు. మనం ఏది అడిగితే అది ఇవ్వడానికి యూనివర్స్ రెడీగా ఉందన్నమాట. ఇక్కడ యూనివర్స్ మనకి అన్నీ అబండెంట్గా ఉన్నాయి యూనివర్స్లో. అవునా? యూనివర్స్లో ఏదన్నా కొరత ఉందని చెప్పండి. వాటర్కి కానీ, మనీకి కానీ, సంపదకి, జాబ్స్కి, అన్నిటికీ అబండెన్స్ ఉంది. అవునా? చుట్టూతా అన్నీ ఉన్న యూనివర్స్లో ప్రతీది సమృద్ధితనంతో ఉంది. అవునా? కానీ ఇక్కడ మన మైండ్లో ఏమున్నాయి? ఇది మన మైండ్. ఇక్కడ మన మైండ్ ఉంటుంది. అవునా? మన మైండ్లో ఏముంటాయి? ఆలోచనలు నెగిటివ్ ఉంటాయా? సరికాని ఆలోచనలు అంటే నెగిటివ్ థాట్స్. ప్లస్ అంటే పాజిటివ్, సరి అయిన ఆలోచనలు. మన మైండ్లో ఎక్కువ సరికాని ఆలోచనలే ఉంటాయి, అంటే నెగిటివ్ ఆలోచనలే ఉంటాయి. అంటే మనం ఏదైనా ఒకటి కోరుకుంటాము, నాకు ఒకటి కావాలి అని అనుకుంటాము, కానీ దానికి మళ్ళీ మనమే అడ్డుపడుతూ ఉంటాం. అది అవుతుందో లేదో, నాకు అంత అర్హత ఉందో లేదో, నాకు అన్ని స్కిల్స్ ఉన్నాయో లేదో, నేనంత క్యాపబుల్ కాదేమో, నాకు అంత సామర్థ్యం లేదేమో, ఇవన్నీ మనకే మన మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. ఒక పక్క పాజిటివ్ థాట్ చెప్పుకోవాలన్నప్పుడు పాజిటివ్ థాట్ చెప్పేసుకుంటాం, కానీ మనం మళ్ళీ వెంటనే నెక్స్ట్ థాట్ వచ్చేస్తుంది. సరికాని ఆలోచనలు అంటే నెగిటివ్ థాట్స్ దాని వెనకాల వస్తాయి. అంటే ఇంకేమన్నంటే పెద్దోళ్ళు చెప్పారు కదా, కీడెంచి మేలంచమని. అది దాంట్లో పెడితే, బిజినెస్లో పెడితే, లేకపోతే ఏదన్నా లాస్ అయిద్దేమో, అది ఎట్లా ఇది ఎట్లా అని చెప్పని ఆలోచిస్తారు. అవి ఏం ఆలోచించకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయారు అనుకోండి, యూనివర్స్ మీద భారం వేసేసి, వాడు సక్సెస్ అవుతాడు. కానీ అట్లా ఉండదుగా, మన మైండ్ సెట్ అలా ఉండదు కదా. ఏదన్నా పోతే వాళ్ళు నలుగురు నన్ను ఏమంటారు, లేకపోతే నువ్వెందుకు అట్లా చేసావు, తర్వాత ఎట్లా, ఇవన్నీ ఉంటాయి. మనలో రకరకాల ఆలోచనలు మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఏమి చేయకుండా ముందు ప్రశాంతంగా మనం ఏదనుకున్నామో దాన్ని నెక్స్ట్ థాట్ లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతే ఏం అవ్వదు, వాళ్ళకి కరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఎవరైతే నెక్స్ట్ థాట్స్, సెకండ్ థాట్స్ ఏవైతే సరికాని ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ చేస్తున్నారో వాళ్ళకి అలాగే జరుగుతుంది. వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. వాళ్ళ మైండ్లో ఉన్నాయి కదా, నేను సక్సెస్ అవ్వలేను, నేను ఈ బిజినెస్ పెడితే లాస్ అవుతానేమో, నేను ఈ సరుకులు ఎక్కడి నుంచి తీసుకురావాలి, నా దగ్గరికి క్లయింట్స్ రారు, కస్టమర్స్ రారు, వాళ్ళు పక్కన షాప్లోకి వస్తారు. ఇవన్నీ ఏంటండి, మన లోపల ఉండే ఆలోచనలేగా. అలా ఉండటం వల్ల ఏమవుతుంది, ఆ ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా మన దగ్గరికి ఎవరు రారు. మన మాటల ద్వారా తరంగాల రూపంలో పంపించేస్తున్నాం కదా ఆలోచనలు. ఏమవుతుంది, సో అదే తిరిగి మన దగ్గరికి వస్తుంది. మనం అలా ఆలోచిస్తున్నాం కాబట్టి అలాంటి పరిస్థితే మన దగ్గరికి వస్తుంది. కాబట్టి మనం ఏమైంది, అక్కడ అడ్డుగోడ గీసేస్తున్నాం. నాకు క్లయింట్స్ రారు, నాకు బిజినెస్ ముందుకెళ్ళదు, లేకపోతే నాకు మనీ ఎవరిస్తారు, ఇట్లా నాకు జాబ్ రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు రిలేషన్ సరిగ్గా లేవు, నన్ను ఎవరు ప్రేమించరు, ఇట్లా మనమే అడ్డుగోడలు వేసేస్తున్నాం. యూనివర్స్ ఏమో అన్నీ ఇవ్వడానికి రెడీగా ఉంది. అవునా? కానీ మన మైండ్లో ఏమున్నాయి, ఇట్లా మనమే అడ్డుగోడ గీసేసుకున్నాం. ఇంకా మన దగ్గరికి ఏమొస్తుంది చెప్పండి, యూనివర్స్ ఏమో ఎప్పుడెప్పుడు ఇద్దామా అని చూస్తుంది. కానీ మనమే మన లిమిటింగ్ బిలీఫ్స్ వల్ల, లిమిటింగ్ బిలీఫ్స్, లిమిటింగ్ అంటే నమ్మక వ్యవస్థ, సరికాని నమ్మక వ్యవస్థ వలన మనమే మన ఆలోచనలకి మనమే అడ్డుగోడ వేస్తున్నాం. మన అడ్డుగోడ వేసేసరికి ఏమవుతుంది, ఇవి మన దాకా రాలేకపోతున్నాయి. అర్థమవుతుందా? ఇక్కడ ఆపేస్తున్నాం. ఎప్పుడైతే వీటిల్ని అరేంజ్ చేసామో అప్పుడు అన్నీ మన దగ్గరికి వచ్చేస్తాయి. జాబ్ వస్తుంది, మనీ వస్తుంది, హెల్త్ వస్తుంది, రిలేషన్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి అన్నమాట. ఇదంతా తీసేయాలి.
అంటే మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో సరికాని ఆలోచనలు వాటిని ముందు ఎరేజ్ చేసేయాలి. అవునా? ఎట్లా ఎరేజ్ చేస్తాం? ఇక్కడ పెన్ను కాబట్టి ఎరేజ్ చేస్తే పోయింది, చెరిపోయింది. మన మైండ్లో ఆలోచనలు ఎలా ఎరేజ్ చేస్తాం చెప్పండి? మన మైండ్లో ఆలోచనలని ఎరేజ్ చేయడానికి ఒక అద్భుతమైన ఒక టెక్నిక్ ఉంది. చేస్తారు అందరూ, రోజు రోజు చేస్తారని చెప్తా. ఏంటంటే హోపోనోపోనో. ఒక 4 మిరాక్యులస్ వర్డ్స్ ఉన్నాయి. ఏమిటవి? ఐఎమ్ సారీ, I love you. ప్లీజ్ I'm ఫర్గివ్ sorry. మీ, Please forgive me. Thank you. I love you. థ్యాంక్ యూ, I love you. ఐ లవ్ యూ. ఈ 4 మ్యాజికల్ వర్డ్స్ ఉంటే చాలు, మనం ఏదైనా మన మైండ్లో ఉన్నాయన్నీ తీసేయచ్చు. ఈ 4 మ్యాజికల్ వర్డ్స్ మనం ఆన్ గోయింగ్ మన లోపల రన్ అవుతూ ఉండాలి. అంటే పైకేం చెప్పక్కర్లా, మీ లోపల చెప్పుకోవచ్చు. మీరు ఏ పని చేస్తున్నా కూడా చెప్పుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ 4 వర్డ్స్ చెప్పుకున్నామో పాత ఏవైతే ఉన్నాయో సరికాని ఆలోచనలు కానీ సరికాని కర్మలు కానీ లేకపోతే బిలీఫ్ సిస్టమ్ కానీ మొత్తం క్లియర్ అయిపోయింది. దాంతోపాటు అంటే ఇది ఒక్క రోజు చెప్పేస్తే అవ్వదు, కొన్ని రోజుల పాటు ప్రాసెస్ చేయాలి. రోజు చేస్తూ ఉంటే పాత ఏయో మొత్తం డిలీట్ అయిపోతాయి. డిలీట్ అయిపోయి ఇప్పుడు కూడా మనం మళ్ళీ కొత్తగా సృష్టిస్తాం కదా, కొత్తగా సరికానివి ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం కదా. ఏ రోజుకి ఆ రోజు మురికి పడుతూనే ఉంటుంది కదా. మన ఇల్లు రోజు శుభ్రం చేస్తున్నామండి, శుభ్రం చేసినా కూడా మళ్ళీ డస్ట్ పడుతూనే ఉందా? ఒక 10 రోజుల పాటో లేకపోతే 2 నెలల పాటో మనం ఇల్లు ఖాళీ వేరే ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది, వేరే ఊళ్ళో ఉన్నాం. అప్పుడు మన ఇల్లు ఎంత చెత్తగా ఉంటుంది చెప్పండి. అప్పుడు ఏం చేస్తాము? రోజు కొంచెం అన్ని షెల్ఫ్లు కానీ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాం. క్లీన్ చేసేసామని చెప్పి నీకు వదిలేస్తామా? ఒక 10 రోజుల పాటు కూర్చొని మొత్తం డీక్లటర్ చేసేసాం. అటకల మీద కానీ షెల్ఫ్లో కానీ సోఫాలు మొత్తం అన్నీ శుభ్రం చేసేసాం. శుభ్రం చేసేస్తే సరిపోతుందా? ఇక మనం చెయ్యక్కర్లేదు, జీవితాంతం చేయకపోయినా పర్వాలేదా? కుదరదు కదా. మళ్ళీ రోజు చేస్తూనే ఉండాలిగా. ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ డస్ట్? చేసాం కదా, శుభ్రంగా చేసేసాము, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎట్లా అయితే డస్ట్ వస్తుందో మన లోపల అంటే మన మైండ్లో కూడా క్లీన్ చేసినా కూడా రోజు ఇంట్లో ఎలా అయితే డస్ట్ పడుతుందో మనలో కూడా సరికాని ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మనకి తెలియకుండా మన సబ్కాన్షియస్ లెవెల్లో ఆన్ గోయింగ్ అవి కూడా రన్ అవుతూ ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు ఐడియా అర్థమవుతుంది, సరికాని ఆలోచనలు నేను చేస్తున్నానా లేదా అనేది మీరు ఎరుకుతో ఉండి గమనించండి. అప్పుడు మీకే తెలుస్తుంది నేను ఎన్ని సరికాని ఆలోచనలు చేశాను, ఎన్ని నెగిటివ్ థాట్స్ చేశాను అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? మనం ఎప్పుడైతే ఈ హోపోనోపోనో చేసామో ఏమవుతుంది?